నా స్త్రీ స్వాతంత్ర్యమర్హతి. స్త్రీకి స్వాతంత్రం ఉండద్దు. ఇది నిజమా? ఇది నిజమే అయితే ఎలాంటి స్త్రీలకి స్వాతంత్రం వద్దు? ఆ విషయం గురించి ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాను. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, మొన్న నా ఫ్రెండు ఒక సినిమా చూడమని చెప్పేసని నాకు సజెస్ట్ చేసింది. అంటే ఎవరైనా నాకేదైనా పలానాది ఫాలో అవ్వు చూడు అంటే దాంట్లో ఏదో ఒక ఖచ్చితంగా నేను సమాజానికి ఏదో చెప్పాల్సిందో, లేకపోతే నా అభిప్రాయాన్ని వాళ్ళు తీసుకోవడానికో చేస్తారు. అలాగే తనకి తన అభిప్రాయాలు, నా అభిప్రాయాలు దగ్గరగా ఉంటాయి. వెంటనే నేను ఆ సినిమా చూసాను. ఆ సినిమా చూసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా సినిమా చూసిన తర్వాత ఫోన్ చేయండి. సినిమా చూసిన తర్వాత ఫోన్ చేసిన తర్వాత, "సరే చూసావా?" అంది. "చూసాను" అని అన్నాను. ఇమ్మీడియేట్‌గా కొన్ని వీడియోస్ పంపించింది. "ఈ వీడియోస్ చూడు" అనంగానే నేను నిజంగా షాక్ అయినానండి. నిజంగా షాక్ అయ్యా. ఎందుకు షాక్ అయ్యాను? అసలు ఇంతకీ ఆ సినిమా ఏంటి అనంటే, ఆ సినిమా పేరు 'గర్ల్ ఫ్రెండ్' అండి. ఈ 'గర్ల్ ఫ్రెండ్' సినిమా ఎవరు తీశారు భయ్యా అంటే ఆహ్, స్త్రీ అభ్యుదయవాది ఎవరైతే ఒక ఆవిడున్నారో, ఆవిడ భర్త గారు ఈ సినిమాకి డైరెక్ట్ చేశారు. ఏవండీ, సినిమాలో అసలు ఏం చెప్పదలుచుకున్నాడు ఈ పెద్ద మనిషి? హ్మ్. మేధావి అని ఒక ట్యాగ్ తగిలిచ్చేసుకొని, వీళ్ళు సినిమాలో సగం ఇంగ్లీష్ మాట్లాడేస్తే, అదొక అభ్యుదయమైనటువంటి సినిమా అయిపోతదనే ఫీలింగ్‌లో వీళ్ళున్నారా? భారతీయ మూలాలు ఎప్పటికీ పోవండి. సనాతన ధర్మ మూలాలు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. సనాతన ధర్మానికి ఆది లేదు, అంతము లేదు. ఆ సినిమా మొత్తం నేను చూస్తున్నంత సేపు నాకు అర్థం కానటువంటి విషయాలేంటి అనంటే, మిస్టర్ డైరెక్టర్, నేను నీకే చెప్తున్నాను. ఆ సినిమా ఏంటి అనంటే, ఒక అమ్మాయి ఊరు నుంచి వచ్చి, ఆ తండ్రి యొక్క ప్రేమను తట్టుకోలేక చదువు పేరుతోటి బయటపడిపోవాలని చెప్పి వచ్చి యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ చదువుతుంది. అదే యూనివర్సిటీలో ఎంఎస్‌సి కంప్యూటర్ సైన్స్ చదవడానికి ఇంకొక అబ్బాయి ఉంటాడు. ఆ అబ్బాయిని చూసి ఆ అమ్మాయి ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమలో పడిన తర్వాత వాళ్ళు ప్రేమలో చాలా దూరాలు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత, ఆ తర్వాత ఆ అమ్మాయికి, ఆ అబ్బాయికి పొసగదు అని చెప్పి, ఆ అమ్మాయి బయటకొచ్చేయడానికి ట్రై చేస్తుంది. ఆ అబ్బాయి విపరీతమైనటువంటి మనోభావాలు దెబ్బతిన్న పులిలాగా ఆ అమ్మాయి యొక్క ఐడెంటిటీని రప్చర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇలా కథ నడుచుకుంటూ పోతుంది. ఈ సినిమాలో మై డియర్ డైరెక్టర్, ఏం చెప్పదలుచుకున్నావు నువ్వు? అసలు ఆ సినిమా క్యారెక్టర్స్‌ని నువ్వు ఎలా చూపించదలుచుకున్నావు ప్రపంచానికి, నాకొక్క మాట చెప్పండి? మొట్టమొదట ఫస్ట్ ఒక క్యారెక్టర్ గురించి నేను అనాలిసిస్ చేస్తా. ఆ హీరోయిన్ తండ్రి. ఆ హీరోయిన్ తండ్రి పాపం హీరోయిన్ పుట్టిన తర్వాత తల్లి చనిపోతే తండ్రి పెళ్లి గూడా చేసుకోకుండా కూతుర్నే సర్వస్వం అనుకుంటూ చాలా ప్రేమగా పెంచుతాడు. ఆ పెంచేటటువంటి ప్రేమలో ఆ పిల్ల సఫకేషన్ ఫీల్ అవుతుంది. సఫకేషన్ ఫీల్ అవ్వడం అంటే, ఆ తండ్రికి ఒక సెల్ఫిష్‌నెస్ అనేటటువంటిది ఉంటది. అంటే ఏంటి? భార్య దూరమైపోయింది. నా కూతురు కూడా ఎక్కడ దూరం అయిపోతదోనని, ఆ కూతుర్ని చుట్టూనే తను తిరుగుతూ ఉంటాడనమాట. ఆ తిరుగుతూ ఉన్నటువంటి సిట్యుయేషన్స్‌లో ఆ కూతురు సఫకేషన్ ఫీల్ అవుతది. తను ఆ సఫకేషన్ నుంచి బయటికి రావడానికి యూనివర్సిటీకొస్తది. అక్కడి వరకు బానే ఉంది. ఆ తర్వాత అదే యూనివర్సిటీలో ఒక హీరో పరిచయం అవుతాడు. ఆ హీరోయిను చాలా అట్రాక్ట్ అయితది. ఎందుకు అట్రాక్ట్ అయితదంటే, ఒక పోలీసుని కొట్టేస్తాడనమాట హీరో. కొట్టేసేసి ఒక అమ్మాయి మీద పెత్తనం తీసేసుకుంటాడు. ఆ హీరోయిజం కనపడంగానే ఆ అమ్మాయికి ఒక అట్రాక్షన్ అనేటటువంటిది వచ్చేస్తది. ఆ హీరో తోటి వాడు అనుకోకుండా ఈ అమ్మాయిని కలుస్తాడు. ఈ అమ్మాయిని అనుకోకుండా ఏందేందో జరుగుతదండి. అదేందనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే యూనివర్సిటీలకి మేము గూడా పోయినాం అబ్బా! కానీ ఇట్లాంటివి మేము చూడలే. ఓకే. ఈళ్ళు మాత్రమే చూస్తారు. ఈ సోకాల్డ్ మేధావులే చూస్తారనుకుంటా. సూడో మేధావులు. ఓకే. ఆ తర్వాత ఈ అమ్మాయి ఎలా ప్రేమిస్తది వాడిని అనంటే, ఆ అబ్బాయొచ్చేసి ఈ అమ్మాయికి ముద్దు పెట్టేస్తాడు. ముద్దు పెట్టేయంగానే ఈ అమ్మాయికి ఏదో అయిపోతుంది. ఏంటో అయిపోతుంది. ఆ తర్వాత అలా ప్రేమ అయిపోతుంది. సరే, ప్రేమ వరకు బానే ఉన్నారు. ఆ ప్రేమించిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేస్తదంటే, ఇతగాడు ఆ అమ్మాయిని ఊరు తీసుకెళ్తాడు. వాళ్ళ అమ్మకి పరిచయం చేయడానికి, పెళ్లి చేసుకుంటానని వాళ్ళ అమ్మకి చెప్పంగానే, వాళ్ళ అమ్మ అక్కడ ఒక క్యారెక్టర్ ఉంటదండి. ఆ క్యారెక్టర్ ఏంటి అనంటే, చాలా అంటే ఒక భయంగా, ఒక ఒక పానిక్‌కి గురైపోయినటువంటి ఒక క్యారెక్టరు. ఆమె ఎవరితోటి మాట్లాడదు, వంచిన తల ఎత్తదు అని అంటారు చూసారా? ఎనకటికి నా చిన్నప్పుడు వినేదాన్ని. ఇప్పుడా? అబ్బో! తలకాయ ఎత్తితే టప టప కొడతారు.
ఇప్పుడు ఆ మాట మాట్లాడిన ఆళ్ళు మూతి పగలగొడతారు. అట్లున్నారు ఆడపిల్లలందరూ. ఏమనుకోవద్దమ్మా ఆడపిల్లల మనోభావాలు దెబ్బతింటే. ఏం జేస్తాను? నేను ఆడపిల్ల తల్లిని గాబట్టి ఖచ్చితంగా మాట్లాడాలి. ఓకే. ఆ తర్వాత ఆమె వంచిన తల ఎత్తకుండా ఉన్నటువంటి తల్లి. ఆమె మాట్లాడదు. ఈవిడ ఎళ్ళిన తర్వాత ఈమెకేమున్నా తల వంచి ఇలా సిగ్గుపడుతూ ఇస్తూ ఉంటుందనమాట. కాఫీ అడిగినా, టీ అడిగినా, టవల్ అడిగినా. ఈ అమ్మాయికి డౌటొచ్చి ఎందుకు మీ అమ్మకి మాటలు రావా? మోగదా? అని మాట్లాడితే, లేదు, 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 లేదు. మా అమ్మకి బాగా మాట్లాడడం వచ్చు. కానీ మా అమ్మ నోరెత్తిందా, మా మా నాన్న వచ్చేసరికి మా అమ్మ అన్నీ రెడీగా పెట్టకపోయిందా బెల్ట్ తెగిపోయేది. మా అమ్మ నోరెత్తి ఏదన్నా అడిగిందా, మా నాన్న బెల్ట్ సమాధానం చెప్పేది అని ఒక దరిద్రమైన సమాధానం చెప్తాడనమాట. అంటే ఎంత కర్కశంగా, పైశాచికంగా ఈ ఇండియాలో ఉన్నటువంటి భర్తలు, భారతదేశంలో ఉన్నటువంటి భర్తల భార్యలను అణగదొక్కేసాడని చెప్పేటటువంటి ప్రయత్నం భలే చేశాడు డైరెక్టర్. ఆ! అతి తెలివి. ఓకే. ఆ తర్వాత ఆమె తనలో తనే మాట్లాడేసుకుంటూ, పిచ్చి పిచ్చిగా అయిపోకుంటూ, ఏదేదో అయిపోకుంటూ మరి ఆ క్యారెక్టర్‌లు నేనెప్పుడు చూడలేదండి. ఉంది. మగవాడు ఆడదాని మీద ఆధిపత్యం చెలాయించటం అనేది ఖచ్చితంగా ఉంది. కానీ ఇలాంటి క్యారెక్టర్‌లు ఇలాంటి అర్బన్ నక్సల్స్ మాత్రమే క్రియేట్ చేయగలరేమో ఈ డైరెక్టర్ లాంటి మేధావులు. నాట్ మేధావులు. ఆ అమ్మాయిని చూడంగానే వీడు బయటికెళ్తాడు, ఊర్లోకెళ్ళొస్తానని జెప్తాడు. ఆళ్ళమ్మ కూర్చొని మాట్లాడి ఒక ఆల్బమ్ ఇస్తుంది. ఆల్బమ్ ఇచ్చిన తర్వాత, ఆల్బమ్ చూసిన తర్వాత, "ఆంటీ మీరా చిన్నప్పుడు ఇంత యాక్టివ్‌గున్నారేంటంటే" ఇట్లిట్లా అమ్మాయి సిగ్గుపడిపోయి సమాధానం చెప్తూ ఉంటుంది. హ్మ్. హ్మ్. అంటది. ఇదే మరి అతి కాదా? అరే! కొడుకు బయటికెళ్ళాడు సరే మగవాళ్ళ ముందు ఆవిడ మాట్లాడదు. ఎందుకనంటే భర్త ఆ విధంగా ఆవిడని ప్రిపేర్ చేశాడు. భర్త చనిపోయాడు. చనిపోయిన తర్వాత కూడా మౌనంగా ఉండడం అనేటటువంటి క్యారెక్టర్‌ని ఇక్కడ ఈ డైరెక్టర్‌కి మాత్రమే సాధ్యమైంది ఇలాంటివి చూపించడం. అంటే లో ఉన్నటువంటి భర్తలు ఎలాంటి వాళ్ళు, ఎంత దరిద్ర దుర్మార్గులు, ఎలాంటి దాష్టీకం నడుస్తుంది. అలాగే ఆడజాతి ఏ విధంగా అణగదొక్కేయబడింది అనేటటువంటి దరిద్రాలని ఇప్పటివరకు బాగా సృష్టించారు. ఇప్పటి నుంచి ఇట్లాంటి వాళ్ళు మొదలెట్టినట్టున్నారు. అక్కడ భర్త చచ్చిపోయి ఉంటాడు. కొడుకు బయటికెళ్ళి ఉండుంటాడు. ఈళ్ళిద్దరూ ఉన్నది ఆడవాళ్ళే. ఎందుకు మాట్లాడదసలావిడ? ఆ! మాట్లాడకపోయేసరికి ఆ క్యారెక్టర్‌ని చూడంగానే ఈ అమ్మాయికి పానికొచ్చేస్తదనమాట. పానిక్ అయిపోతది ఈ అమ్మాయి. ఏంటి అనంటే, అమ్మో! రేపొద్దున వీడికి కోపం ఎక్కువుంది. వీడిని కట్టుకుంటే ఎందుకంటే అంతకు ముందే వాడు చెప్తాడు. మా నాన్న బెల్ట్ సమాధానం చెప్పేదనంగానే ఈ అమ్మాయి ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తది. షాక్ అవ్వంగానే వాడొక్కసారి నువ్వేం కంగారు పడమాక. నేను నిన్నస్సలు కొట్టనులే. నిన్ను బాగా చూసుకుంటాను నేను. కోపం వచ్చినప్పుడు కొంచెం నువ్వు తగ్గి ఉంటే చాలు అని చెప్పేసని ఒక అభయం పడేసి పోతాడనమాట. వెంటనే ఎళ్ళిన తర్వాత హీరో మదర్‌కి, ఈ అమ్మాయికి జరిగినటువంటి కన్వర్జేషన్‌లో ఒక్క మాట మాట్లాడదు. అని తప్ప. ఓకే. అక్కడయిపోయింది. ఈ హీరోయిన్ క్యారెక్టర్ పానిక్ అయిపోయి రేపొద్దున నేను కూడా ఇలాగే తయారైపోతానేమో, నేను కూడా ఇలానే ఉంటానేమో ఒక ఇల్యూషన్‌లోకి ఎళ్ళిపోతది. ఎళ్ళిపోయిన తర్వాత అతగాడొస్తాడు కాలేజ్‌కి తీసుకొస్తాడు. తీసుకొనొచ్చిన తర్వాత దారి పొడుగున ఈ అమ్మాయికి ఓవర్ థింకింగ్ అనేటటువంటి ఒక డిజార్డర్ ఉంటుంది. ఎందుకు? దానికి కూడా కారణం చెప్తా. అసలు క్యారెక్టరైజేషన్ ఎలా చూపించాలి అనేటటువంటిది మిస్టర్ డైరెక్టర్ నీకు తెలియకపోతే ఒక మంచి రైటర్‌ని పెట్టుకుంటే, ఆ రైటర్ చెప్పుండుండేవాడు. సరే అన్నీ నువ్వే అయ్యి దాంట్లో జేసావు గాబట్టి అదృష్టం ఏంటంటే హీరో క్యారెక్టర్ నువ్వు జేయలేదు. లేకపోతే హీరోయిన్ క్యారెక్టర్ మీ ఆవిడ జేయలేదు గాబట్టి వి ఫీల్ వెరీ హ్యాపీ. ఓకే. తర్వాత ఊరు నుంచి వచ్చేసిన తర్వాత ఈ అమ్మాయి విపరీతంగా పానిక్ అయిపోయి, ఆ షవర్ కింద నిలబడిపోయి, ఆ సఫకేషన్ ఏదైతే ఉందో ఎందుకంటే అక్కడ తండ్రి అమితమైనటువంటి ప్రేమను చూపిచ్చేస్తా ఉంటాడు. ఇక్కడ ఈ హీరో క్యారెక్టర్ వచ్చేసరికి అమితమైనటువంటి ప్రేమ చూపిచ్చేస్తాడు. బాబోయ్! ఇదంతా నేను అస్సలు భరించలేను. నాతోటి కానే కాదు అని చెప్పేసని ఆవిడ విపరీతంగా యాంగ్జైటీకి గురైపోయి, యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోయి పానిక్ అటాక్‌కి గురవుతుంది. సరే. గురైన తర్వాత ఆ అమ్మాయి హాస్టల్ రూమ్‌లో ఆళ్ళ ఫ్రెండొచ్చి, "నువ్వెందుకింత పానిక్ అవుతున్నావు? ఇంత ఆలోచించాల్సిన అవసరం ఏముంది? ఇదిగో టాబ్లెట్‌లేసుకో. నేను పలానా డాక్టర్ దగ్గరికెళ్ళి తీసుకొనిచ్చాను" టాబ్లెట్‌లిస్తా. ఈలోపు హీరో గారి క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత, అప్పుడు నీతో కొంచెం మాట్లాడాలని చెప్పి టెర్రస్ మీదకి తీసుకెళ్ళి అంటే నాకు తెలుసండి ఈ యూనివర్సిటీస్‌లో అంటే నాకు తెలీదు. మీకేమైనా తెలిస్తే నాకైతే తెలీదు. ఆ తెలియని విషయం ఏంటి అనంటే వుమెన్స్ హాస్టల్‌కి మెన్స్ హాస్టల్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్ వచ్చిపోతారా? ఏది డైరెక్ట్‌గా రూముల్లోకి, హాస్టల్ రూముల్లోకి. వచ్చిపోయినంత మాత్రాన పర్వాలేదండి. ఈ సూడో ఇంకా ఎంత బాగా కథ రాసాడో నేను చెప్తా. అంటే ఎంత మేధావో నేను చెప్తా. సరే ఆవిడ టెర్రస్ మీదకి తీసుకెళ్ళిపోయి, "నో, నో, 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 నో నీతో నేను బ్రతకలేను. నాకు ఆ సఫికేషన్ ఫీల్ అయితున్నాను నేను. నా వల్ల కాదు" అని అనంగానే, "హే! ఎందుకు కాదు" అంటే అమ్మాయికి ఆ మాటలు చెప్పేటటువంటి ధైర్యం కూడా ఉండదనమాట. నోరెత్తే ధైర్యం ఉండదు. ఎందుకంటే తండ్రి దగ్గర తను అలాంటి ఫేస్ చేసి ఉంటది. అదే ఇక్కడ ఉంటుంది.
లేదు లేదు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ అవి ఉన్నాయి. నేనసలు ఇప్పుడేం మాట్లాడలేను. నేను చాలా స్ట్రెస్‌లో ఉన్నాను. ఎగ్జామ్స్ దీంట్లో ఉన్నాను. చదువు అయిపోయిన తర్వాత అప్పుడు మాట్లాడదాము. సరే మంచిది. ఆ తర్వాత అతను కిందకి వచ్చేస్తాడు. బాగా అరుస్తాడు. అదయిపోతది. ఎళ్ళిపోతారు. మళ్ళీ రూమ్‌కొస్తాడు. రూమ్‌కొచ్చి ఆ ఫ్రెండ్‌కి చెప్తాడు. "నువ్వు కాలేజ్‌కెళ్ళు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హర్" అంటాడు. ఆ అమ్మాయి కాలేజ్‌కెళ్తది. ఇతగాడొస్తాడు. తలుపులు మూసుకుంటారు. మళ్ళీ బయటికి పోతాడు. ఓ పాట. ఆ పాటలో వస్తాడు, తలుపులు మూస్తాడు, బయటికి పోతాడు. ఎక్కడంటేనండి తలుపులు మూసి ఎళ్ళేది అపార్ట్‌మెంట్‌లో కాదండి. అక్కడ విమెన్స్ హాస్టల్ అండి. యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్నటువంటి వుమెన్స్ హాస్టల్. దాంట్లోకి యథేచ్ఛగా అబ్బాయిలు ఇలా వచ్చేయొచ్చు. అంటే ఎలాంటి వాతావరణాన్ని ఎంత దగులుబాజీతనంగా ఎన్ని అబద్ధాలతో చూపించాడో చూద్దాం. అయితే ఎళ్ళిపోయిన తర్వాత పాటయిపోతుందండి సుదీర్ఘంగా. అయిపోయిన తర్వాత ఇంక వీడేం చేస్తాడు, ఊరెళ్ళిపోయి వచ్చేస్తున్నాను నేనని చెప్పేసని ఊరెళ్ళేసేసి వస్తాడు. ఊరెళ్ళొచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఏంటి అనంటే, ఇదిగో మనము పాట అయిపోయే క్షణానికండి వన్ ఫైన్ డే వాళ్ళ నాన్న హఠాత్తుగా సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసని ఆ అమ్మాయి హాస్టల్‌కొస్తాడు. పేరెంట్స్‌కి ఎలా ఉంటుంది కదండీ! వాళ్ళు మేల్ అయినా, ఫీమేల్ అయినా పేరెంట్స్‌కి ఎలా ఉంటది కాబట్టి ఆయన ఫాదరొస్తాడు. ఫాదరొచ్చి తలుపు కొడతాడనమాట. హాస్టల్ తలుపు కొట్టంగానే అందరు ఆడవాళ్ళే ఉంటారండి. ఇతగాడు తప్ప ఫాదర్ అనేటటువంటి మగ క్యారెక్టర్ తప్ప ఇంకెక్కడ ఏమి క్యారెక్టర్‌లు కనపడవు. సరే తలుపు కొట్టంగానే హీరో తలుపు తీస్తాడు. తలుపు తీయంగానే "ఓహ్! ఐయామ్ సారీ నేను అంటే వేరే హాస్టల్ రూమ్‌కొచ్చాను" అని ఎళ్ళిపోతూ లోపల మంచం మీద పడుకున్న కూతుర్ని చూడంగానే గుండెలు జారిపోతాయి ఈ తండ్రికి. "ఒరేయ్! ఎవడురా నువ్వు? ఇదేందిరా నా కూతురు ఈడ ఉంది" అనంటే వాడు ఇంత షెడ్డీ యేసుకొని ఉంటాడనమాట. వాడికక్కడ ఏం జరిగిందనేది అర్థమైతది. ఇది ఏంట్రా వుమెన్స్ హాస్టల్‌లోకొచ్చి మగ పిల్లాడున్నాడు. ఏం జరుగుతుంది? ఏంటి అనంటే వీడే అరిచేస్తా ఉంటాడు హీరో క్యారెక్టర్. "ఏయ్! ఎవరు నువ్వు? ఏంటంటే ఎవడురా నువ్వు?" అని చెప్పేసి టప టప హీరో చెంపలు వాయిస్తాడు. చెంపలు వాయించేసిన తర్వాత పాపం హీరోయిన్ గారు లేసి నాన్న, నాన్న, నాన్న అని చాలా దీని కింద అడ్డం పడతా ఉంటది. అడ్డం పడిన తర్వాత వాడు కోపంతోటి బయటికెళ్ళిపోతాడనమాట. బయటికెళ్ళిపోతా ఉంటే హీరో గారు తండ్రి గారికి చెప్తారు. ఏమనంటే, నీ ప్లేస్‌లో నేనుంటే ఇలాగే ప్రవర్తిస్తా. కానీ కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరు కోపం కంట్రోల్ చేసుకోండి. నేను ఇలాగే ప్రవర్తిస్తాను నేను" అని అసలు అక్కడ ఆ క్యారెక్టర్ ఏం చెప్పదలుచుకున్నది ఏంటి అనేది భలే గమ్మత్తుగుంటది తెలుసా అసలు. నాలాంటి ఆళ్ళకి డైరెక్షన్ ఇచ్చినా కొంచెం చేసేటోళ్ళేమో. ఓకే. ఎందుకంటే నాకసలు ఆ కెమెరాలు, కట్టు, షాట్లు కూడా తెలవవు. కానీ చేసేదాన్నని ఒక నమ్మకం నాకు. ఈడికంటే. అయిపోయింది. అయ్యో! ఈడు అనకూడదు కదా! మేధావి కంటే. ఈడెళ్ళిపోతాడు. ఎళ్ళిపోయిన తర్వాత ఊరెళ్ళిపోతాడు ఇతగాడు. ఎళ్ళిపోయిన తర్వాత ఈ తండ్రి పట్టరాని కోపంతోటి యూనివర్సిటీలో గబగబా గబగబా ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలరో, మరి అతగాడు ప్రొఫెసరో, మరి లేతే ఇన్‌చార్జో ఎవడో తెలవదు. క్యారెక్టర్ సరిగ్గా చెప్పరు. సరే నేను కరెక్ట్‌గా వినలేదేమో. ఈ ఆడి దగ్గరికి పోయిన తర్వాత, నువ్వు ముందు నాకు అర్జెంట్‌గా టీసీ ఇచ్చేయి మా అమ్మాయిని నేనిక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. నువ్వసలు ఏమన్నా మనిషివా? ఇంకేమన్నానా? అక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూసుకునే పని లేదా?" అని తండ్రి అరుస్తూ ఉంటే, అతగాడు వాట్ నాన్‌సెన్స్ యూ ఆర్ టాకింగ్? దే ఆర్ అడల్ట్స్. అని మాట్లాడతాడు. నేనివ్వను. నువ్వు అడిగినంత మాత్రాన నేను టీసీ ఇవ్వను. ఎందుకంటే వాళ్ళు మేజర్‌లయ్యారు. వాళ్ళు అడల్ట్ అయ్యారు కాబట్టి, వాళ్ళు చెప్తేనే నేను టీసీ ఇస్తాను. నువ్వు చెప్పను. కానీ, ఆ యూనివర్సిటీకి ఫీజులు కట్టడానికి మాత్రం తండ్రి గావాలి. టీసీ ఇవ్వడానికి మాత్రం ఈళ్ళు అడల్ట్స్. హ్మ్. చూడండి చట్టాలని ఈ జాతిని నాశనం చెయ్యడానికి, ఈ ఇక్కడ ఉన్నటువంటి విలువల్ని నాశనం జేయడానికి ఎంత అద్భుతంగా ఈ సో కాల్డ్ సూడో ఎవరీళ్ళు? మేధావులు, అర్బన్ నక్సల్స్, యూనివర్సిటీల్లో యువతని నాశనం జేసేటటువంటి ఇలాంటి దగులుబాజీలు చేసేటటువంటి పని. ఓకే. "నో నేనివ్వను" అంటాడు. అనంగానే పాపం ఆ తండ్రి ఏం జేయాలో అర్థం గాక వాడి బుర్ర పగలగొట్టలేక ల్యాప్‌టాప్ పగలగొట్టి ఎళ్ళిపోతాడు. ఈ పిల్ల తండ్రి ఎమ్మట పడతది. "నాన్న పరువు పోతది నాన్న. ప్లీజ్ నాన్న పరువు పోతది నాన్న పరువు" అంటే డైరెక్ట్‌గా ఒక లేడీస్ హాస్టల్‌కి తీసుకొనొచ్చి ఒక లేడీస్ హాస్టల్‌లోకి బాయ్ ఫ్రెండ్‌ని తీసుకొనొచ్చి రోజుల తరబడి ఆ అమ్మాయి గడపటినప్పుడు పరువు పోదు. తండ్రి ఎప్పుడైతే క్వెషన్ చేసాడో అప్పుడు ఆ అమ్మాయికి పరువు పోతుంది. ఏందిరా ఈ క్యారెక్టరైజేషను? డైరెక్టరా? ఆ! సరే అదైపోయింది. తండ్రి పోతాడు. ఆ పాపం ఆయన పట్టలేని కోపంతోటి ఎందుకంటే అడల్ట్ అన్నాడు గదా! అయ్యో! నా కూతురు అడల్ట్ అయిపోయింది. నాకే విధమైనటువంటి హక్కులున్నాయి అని జెప్పి పాపము తనని తాను పనిష్ చేసుకుంటూ అటునుంచి అటే పోతాడు చేతగాని తండ్రి. చేతనయ్యే తండ్రి అంటే తన్నమని గాదండోయ్! ఇక్కడ జెప్తా. అదయిపోయిన తర్వాత హీరో గారు ఊరు నుంచి వచ్చేస్తారు.
ఊరు నుంచి వచ్చేసి మనము అదేంటి మీ నాన్న పోయాడా? పోనీ మీ నాన్న ఇప్పుడు దాకా చూసాడు. ఇప్పటి నుంచి నేను చూసుకుంటా. ఇక నువ్వు నా దాంట్లో ఉంటావు. నేను నిన్ను అద్భుతంగా చూసుకుంటా. నువ్వు నాకిదే, నాది అదే అని మాట్లాడి నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నానని ఒక సందర్భంలో హీరోయిన్ అంటే, "ఉద్యోగం ఎందుకు చేస్తావు? నువ్వు ఉద్యోగం చేయక్కర్లేదు. నువ్వు ఇంట్లో ఉంటే చాలు" అంటే ఇక్కడ భారతదేశంలో పురుషాధిక్యత ఎంత దరిద్రంగా ఉంది అని చూపించేటటువంటి ప్రయత్నము చాలా అద్భుతంగా చేసినటువంటి ఆ డైరెక్టరు నిన్ను బాగా సన్మానించుకుంటాం మేమందరం తర్వాత. ఓకే. అంటే ఇక్కడ ఎవరు ఎవరిని ఉద్యోగాలు చేయనీయట్లే. అయినా ఈ రోజుల్లో ఎంఏ ఏంట్రా ఎదవా? ఎక్కడున్నావు నువ్వింకా? ఎంఏ ఇంగ్లీష్ లేనిది, ఎంఎస్‌సి కంప్యూటర్ సైన్స్ లేనిది, యూనివర్సిటీల్లో కూర్చొని ఇలాంటి క్యారెక్టర్‌ని తీసుకొని నువ్వు నువ్వు ఇది డిజైన్ చేసావు చూసావా? అంటే మీ టార్గెట్ ఎవరో మాకిప్పుడు అర్థమైంది. మీ టార్గెటు ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లో, లేకపోతే ఈ డాక్టర్సో, లేకపోతే ఇంకొకళ్ళో ప్రొఫెషనల్స్ కాదండి. కేవలం ఇలాంటి వాళ్ళే మేధావులని చెప్పి, ఈ డిగ్రీస్ తీసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే మీ టార్గెట్. ఎందుకంటే వాళ్ళు ప్రపంచాల్లో ఖాళీగా ఉంటారు ఆవేశపూరితంగా మాట్లాడడానికి. ఎందుకంటే వాళ్ళకొక చాలా నిదానమైనటువంటి లైఫు, మీకు టైమ్ ఇచ్చేటటువంటి లైఫ్ ఉంటది వాళ్ళకి. ఓకే. రైట్. రెండో విషయం ఏంటంటే, అంటే ఉన్నారు ఇంజినీరింగ్‌లో ఒకప్పుడు ఇంజినీరింగ్ కాలేజీలండి. ఇప్పుడు ఇంజినీరింగ్‌లంతా సాఫ్ట్‌వేర్ గదా! ఇంతకుముందు ఒక 4 దశాబ్దాలు, 3 దశాబ్దాల కిందట వరకు సాఫ్ట్‌వేర్ లేవు కాబట్టి అప్పుడు ఇంజినీరింగ్ కాలేజెస్ వేరు. ఆ ఇంజినీరింగ్ కాలేజీలో గూడా ఇట్లాంటి దరిద్రాలు ఆడ, మగ తేడా లేదు. ఎవడినెవడైనా ఎప్పుడైనా ఏమైనా జేయొచ్చని జెప్పేసని కొన్ని కాలేజీలున్నాయి ఇక్కడ హైదరాబాద్‌లో. ఇలాంటివి. ఏంటది ఆ మధ్య కాలంలో అదేదో జేశారబ్బా! కిస్సింగ్ డేనో అని జెప్పేసని మూతులు నాకేసేసుకొని ఒక పెద్ద రచ్చ చేసింది ఒక యూనివర్సిటీ. నాకు తెలిసి ఒక దశాబ్దన్నర కిందట అనుకుంటా. ఆ తర్వాత జనాలందరూ ముఖం వాచేటట్టు పెట్టారు. ఇక అదయిపోయిన తర్వాత హీరో గారొచ్చేసి, నువ్వు ఉద్యోగం చేయడానికి వీల్లేదు. నేను చూసుకుంటా" అని పురుషాధిక్యాన్ని చూపిచ్చేస్తే, ఈ అమ్మాయి వెంటనే లోపల తలుపులేసేసి తీసుకొనెళ్ళి, "నేను నిన్ను పెళ్లి చేసుకోవడం లేదు. నేను నిన్ను చేసుకోలేను. నా వల్ల కాదు. నీకేమన్నా పిచ్చా? నీకు బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. నీకు 6 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి" అంటది. అనంగానే వాడు కరెక్టే మాటాడతాడండి. హీరో దగ్గర కరెక్ట్ సమాధానమే ఇచ్చాడు గానీ, కానీ వాడు బఫూన్‌ని జేశాడు. అంటే నాకు 6 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయని జెప్పి నువ్వు పెళ్లి జేసుకోవా? నాకు 6 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి అని జెప్పేసని నీకిప్పుడు తెలిసిందా? నువ్వు నాకు పరిచయమైనప్పుడే నాకు 6 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయన్న సంగతి నీకు తెలుసు గదా! ఇంతకి విషయం ఏంటయ్యా అంటే హీరో ఎందుకంత ఎమోషన్ ఫీల్ అయితాడు అనంటే, ఆల్రెడీ వీళ్ళిద్దరూ కమిట్ అయిపోయి ఉన్నారు ఫిజికల్‌గా. ఎక్కడ కమిట్ అయ్యున్నారు? డైరెక్ట్‌గా వుమెన్స్ హాస్టల్‌లో ఆ క్యాంపస్‌లోనే యూనివర్సిటీ క్యాంపస్‌లో ఉన్నటువంటి వుమెన్స్ హాస్టల్‌లో రూమ్ లోపల జరుగుతున్నటువంటి విధ్వంసం అన్నమాట ఇది. మరి 6 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయని నువ్వు నన్నెందుకంటే "నువ్వు ఎలా? నీకేమన్నా పిచ్చో?" అంటది. అన్న తర్వాత ఇది అక్కడ మళ్ళీ ఇంకో సాంగేసుకుంటారండి. ఓ దరిద్రం. అదయిపోయిన తర్వాత ఏం జరుగుతది? ఈ అమ్మాయి ప్రిన్సిపల్ దగ్గరికొచ్చి సార్ మీరేమనుకోవద్దు. మీ ల్యాప్‌టాప్ నేను కొనిస్తానండి. మా నాన్నగారు పగలగొట్టేశారు గదా!" సారీ అయితే. కానీ ఒక్క మాట విను నువ్వు. నువ్వు, నువ్వు నీలా ఉండు. నువ్వు నీలాగా నిర్ణయాలు తీసుకో. తండ్రి బాధపడతాడనో, ఇంకొకళ్ళు బాధపడతారనో వాళ్ళని నువ్వు పట్టించుకోవద్దు. ఇప్పుడు నువ్వు అడల్ట్. ఈ ఈ మాట యాడ నుంచి పట్టుకొచ్చినవురా? హ్మ్. నువ్వు చాలా పెద్ద దానివైపోయావు. నీ నిర్ణయాలు నువ్వు తీసుకో. నీ బజారు తిరుగుళ్ళు నువ్వు తిరుగు. నువ్వు ఏం చేసినా కూడా యూ ఆర్ అడల్ట్ అనే ఓ లైసెన్స్ ఉంది అని చెప్పేస్తాడన్నమాట. ఆ అమ్మాయి పాపం ఆ ప్రొఫెసర్ గారి మాటలు నమ్మి అడల్ట్ గదా! కాబట్టి నిర్ణయాలన్నీ తీసేసుకుంటుంది. తీసేసుకున్న తర్వాత ఇక్కడ అడల్ట్ అనంగానే ఆ అమ్మాయికి ఇంకో విషయం ఏం గుర్తొస్తుంది అనంటే ఆడికి 6 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయని. అది తూచంటది. "అరే! నీతో పెళ్ళేంట్రా అది ఎదవ దరిద్రుడా! 6 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. నిన్ను నేను పెళ్లి చేసుకొని నేనేం జేయాలిరా? చల్ దబయ్" అంటదనమాట. అప్పుడు వాడికి అర్థమైతది. అమ్మా! బ్యాక్‌లాగ్స్ ఉన్నాయేంట్రా ఇది? ఇది బ్యాక్‌లాగ్స్ ఉన్నాయంటదేంట్రా? ఏమనుకుంటుందిది అని అప్పుడు అడుగుతాడు. మరి నాతో హ్మ్. 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 అప్పుడు ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నప్పుడు నీకు 6 బ్యాక్‌లాగ్స్ కనపడలేదా? కరెక్ట్ క్వెషన్ అడుగుతాడండి వాడు. అక్కడ మాత్రం డైరెక్టర్ బా నచ్చాడు. మరి 6 బ్యాక్‌లాగ్స్ ఉన్నప్పుడు నువ్వు నాతో ఎందుకు ఈ విధమైనటువంటి రిలేషన్‌షిప్ పెట్టుకున్నావు? నువ్వు నాతో ప్రేమనెందుకు చూపించావు? ప్రేమను ఎందుకు యాక్సెప్ట్ చేశావు? నాతో ఎందుకున్నావు? ప్రేమగా ఎందుకున్నావు? అని ప్రశ్నిస్తాడు. దానికి సమాధానం ఉండదు. అదయిపోయిన తర్వాత వీడు కసి కొద్దీ ఆ అమ్మాయిని మొత్తం గోడల మీద రాసి నానా బీభత్సం చేసేస్తాడు. బీభత్సం చేసేసిన తర్వాత ఈ అమ్మాయికి ఆల్రెడీ అదేంటండి ఫేర్‌వెల్ పార్టీ అనేది ఒకటుంటుందన్నమాట.
ఆ ఫేర్‌వెల్ పార్టీలో ఆ అమ్మాయి ఒక నిర్ణయం తీసుకుంటది ఏంటంటే, మొత్తం గోడల మీద రాస్తాడు. వాడికున్నటువంటి ఫ్రస్ట్రేషన్‌తో ఇక్కడ కూడా అంటే ఇండియన్ గైస్ ఎలా ఉంటారు అంటే, వాడికి ఆడపిల్ల దక్కకపోతే, ఆడపిల్లని ఎంత నీచంగా పోర్ట్రేట్ చేస్తాడని 1950స్‌లో ఉన్న కథ ఎవడో రాసింది పట్టుకొచ్చి వీడిప్పుడు తీశాడు సినిమా. రాసింది సుమి. ఓకే. ఇలాంటి చెత్తను గూడా ఎంకరేజ్ చేసింది ఈ అర్బన్ నక్సల్సే. ఇలాంటి మేధావులే. ఆ తర్వాత ఆ అమ్మాయి గోడల మీదకెక్కిచ్చి నానా అల్లరి చేసేసి పెళ్లి చేసుకుంటాననేటటువంటి వాడు పెళ్లి చేసుకోననేసరికి ఆ అమ్మాయిని అంత దరిద్రంగా మొత్తం యూనివర్సిటీ మొత్తంలో ఈ అమ్మాయికి ఇంత రేటుంది. ముద్దు పెట్టుకుంటే ఇంత రేటు. కౌగిలించుకుంటే ఇంత రేటు. ఇంకోటి నానా దరిద్రాలనేటటువంటిది ఒక వుమెన్‌ని పోర్ట్రేట్ చేస్తారు. చేసేసిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయి లాస్ట్‌గా అండి ఇక్కడ కూడా బాగుంది. ఆ అమ్మాయి లాస్ట్‌గా తండ్రికి ఫోను చేస్తుంది. నాన్న ఫోను చేయి. ఫోను. పాపం ఆ తర్వాత చాలా సార్లు తండ్రికి ఫోను చేస్తది. తండ్రి కూడా పాపం ఆయన చెప్తున్నాను గదా! ఆయన కూడా ఒక యాంగ్జైటీ డిజార్డర్‌లో ఉంటాడు. ఆయన ఫోను ఎత్తడు కూతురు పట్ల. తర్వాత పాపం ఎందుకో ఎత్తుతాడు. ఏంటి అని అడుగుతాడు. అడిగితే నాన్న నాకీ చదువులొద్దు ఏమొద్దు నాన్న. ఎప్పుడు వస్తది జ్ఞానోదయము? ఈ అమ్మాయి నిర్ణయాలు ఈ అమ్మాయి తీసుకున్న అడల్ట్ నిర్ణయాలు తీసేసుకున్న తర్వాత బొక్కబోర్లా పడిన తర్వాత తండ్రి గుర్తొస్తాడు. ఇల్లు గుర్తొస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఏ ఆడపిల్లకైనా బరి ఉండాలి. ఒక గీత ఉండాలి. ఆ గీత ఎప్పుడు దాటొద్దు. దాటొద్దండి. దాటితే ఎన్ని పరిస్థితులు ఎదురవుతాయో పురుషాధిక్య సమాజము. ఇక్కడ లిటరేచర్ రాసేటటువంటి వాళ్ళు కూడా పురుషాధిక్య సమాజం గురించి పురుషులే బోలెడన్ని రాశారంట ఆడాళ్ళు బయటికి రావాలని. కానీ నేను చెప్తున్నాను ఐ హావ్ ఎక్స్‌పీరియన్స్ విత్ దోస్ అర్బన్ నక్సల్స్ హిస్టరీ. ఈ వెధవలు కూడా అక్కడ ఆడదాన్ని ఎంత దరిద్రంగా అణిచివేస్తారో నాకు తెలుసు. ఎంత దరిద్రమైనటువంటి ట్రీట్‌మెంట్ ఉంటుందో ఎంతో మంది ఉదాహరణలున్నారు. కాతే మన నాగబాబు గారు చెప్పినట్టు వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని ఈ మేధావులకి సంబంధించి ఈ మేధావుల కింద నలిగిపోయి లేదా ఈ మేధావుల కింద అణిచివేయబడినటువంటి ఎవ్వరు ఆ జాతి ముందుకు రారు. వస్తే చంపి పారేస్తారు. అంత భయంకరమైనటువంటి శాడిజము ఈ అర్బన్ నక్సలిజంలో ఉంటుంది. అర్థమైందా మీకు? సరే స్టోరీలోకొస్తా. ఈ అమ్మాయి ఎప్పుడైతే వాడు గోడల మీద రాసేసాడో, తండ్రితో మాట్లాడిన తర్వాత అప్పుడు తండ్రి ఒక మాట ఖచ్చితంగా మాట్లాడతాడండి. అది అద్భుతంగా మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు అనంటే, "అమ్మా నీకు ఆ హార్మోన్స్ నిన్ను ప్రేరేపిస్తాయని నాకొక్క మాట చెప్పున్నట్టయితే పెళ్లి చేసేదావాడిని గదమ్మా సలక్షణంగా." కదా! ఇప్పుడు మేము మొత్తుకునేది అదే గదా! మీరు 30 ఏళ్ళొచ్చి, 40 ఏళ్ళొచ్చేదాకా పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉంటే, అరే మీ ఒంట్లో ఉన్నటువంటి హార్మోన్స్ మిమ్మల్ని ప్రేరేపిస్తుంటే, మీరు ఎంజాయ్‌ఫుల్‌గా వీకెండ్స్ చేస్తే హెచ్ఐవీ కేసులు ఎన్ని పెరిగిపోయినియి. ఆ! ఎక్కువగా లేడీస్ హాస్టల్‌లో ఉన్న పిల్లకాయలకి మేము మొత్తుకునేది అదేనమ్మా. చక్కగా ఇన్ టైమ్‌లో పెళ్ళిళ్ళు జేసుకోండి. పెళ్ళిళ్ళు చేసుకొని ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని చక్కగా లైఫ్ లీడ్ చేసుకోండి. ఇవి గదా మొత్తుకుంటున్నాం. పెళ్లి దేనికోసం చేస్తామంటే పిచ్చమొహాల్లారా, మీరు ఒక బానిసత్వంలోకో, లేతే ఇంకొక దానిలోకో ఎళ్ళమని కాదు. ఆ వయసుకి శరీరానికి అవసరము ఒకరికి ఒకరి తోడు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఒక వ్యక్తికి ఒక వ్యక్తి తోడు. మోరల్‌గా అవసరం. వయసులో ఉన్నప్పుడు కేవలము శారీరక పరమైనటువంటి ఆ వాంఛలేవైతే ఉంటాయో, ఈ విధంగా సమాజంలో దరిద్రం పట్టిపోతారు. ఆడవాళ్ళు, మగవాళ్ళతో సహా. అనే వివాహం అనేటటువంటి అద్భుతమైనటువంటి కట్టుబాటు తీసుకొచ్చి సమాజాన్ని రక్షించినటువంటి అద్భుతమైనటువంటి సంప్రదాయము మన హైందవ సంప్రదాయము, సనాతన సంప్రదాయము, భారతదేశపు సంప్రదాయం. బద్దలు కొట్టుకొనొచ్చేశారు గోడలు. రైట్. రావాలి. హింసని ఎవ్వరు ప్రోత్సహించరు. హింసని అనుభవించమని ఎవ్వరు సలహా ఏ సనాతని కూడా, సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఏ ఆడది కూడా మగవాణ్ణి జయించింది తప్ప మగవాడికి లొంగిపోయి లేదు. లేదండి. ఒకవేళ అలాంటి స్టోరీలు ఉన్నా ఆ కుటుంబమో, లేకపోతే ఆమెలో ఆ ధైర్యం లేకపోవడమో
ఇవి జరిగి ఉండవచ్చునేమో కానీ సరైనటువంటి విద్య, సరైనటువంటి జ్ఞానము నా పుస్తకాల్లో ఉంది, నా గ్రంథాలలో ఉంది, నా భగవద్గీతలో ఉంది. ఆడదాన్ని ఈ సమాజం ఎలా గౌరవించాలి? ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. స్త్రీ ఎలా ఉండాలి అని చెప్పేసి అని మాట్లాడితే ఒక అద్భుతమైనటువంటి ఇది ఉంది. దాన్ని దరిద్రంగా కూడా పోర్ట్రేట్ చేశారు. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, క్షమయా ధరిత్రి, షట్కర్మ పత్ని. దీన్ని ఎలా తీసుకొచ్చారంటే దాన్ని ఏమన్నారు? కార్యేషు దాసి అంటే ఆడదానికిలో ఉన్నటువంటి ఓర్పు ఎవరిలోనూ లేదండి. ఇంటిని చక్కబెట్టగలిగినటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఆడదానిలోనే ఉంది. కార్యేషు దాసి. ఒక తల్లి పాత్ర అంత గొప్పది. తల్లిలా ఉండమ్మా అన్నారు. భోజ్యేషు మాత. భోజనం పెట్టేటప్పుడు భర్తకి తల్లిలాగా తనకి ఏం అవసరమో పెట్టమ్మా అనేసి అని అన్నారు. ఓకే. కరణేషు మంత్రి. ఇక్కడ ఇది మాత్రం ఈ వెధవలు కొంతమంది అర్బన్ నక్సల్స్ అనేటటువంటి ఈ సోకాల్డ్ సినిమాలు తీసిన కరణేషు మంత్రి. భర్తకి సమస్యలు వచ్చినప్పుడు ఆయన చేసేటటువంటి పనుల్లో అన్నిటిల్లో కూడాను మంత్రిగా నిలబడు. రాజు ఎప్పుడూ కూడా మంత్రి మీద ఆధారపడి ఉంటాడు. ఇక్కడ ఎక్కడ చూసినా కూడా హైందవ సాంప్రదాయంలో నువ్వు ఏది తీసుకున్నా కూడా మగవాడికి చెప్తుంది, ఒరే దరిద్రుడా, నీ జీవితం మొత్తం ఆడదాని చుట్టూనే అల్లుకుంది. ఆడది అనేటటువంటి ఒక స్తంభానికి తీగలాగా నువ్వు అల్లుకునున్నావు, నీ జీవితం అల్లుకునుంది అనే చెప్పింది. అమ్మ, మగవాడు బయటకు పోయి సస్తాడు, నీ మీద ఉన్నటువంటి ఆ ఎలిగేషన్స్ వేస్తాడు, ఆ బయటకు ఎందుకు పోతున్నాడో ఒకసారి కనుక్కో, అదేదో ఇంట్లోనే ఇవ్వు, ఉండాలా అలాగా అని మాట్లాడతారు. కారణం ఏంటంటే ఎలాగెలాగో ఉండమని, ప్రకృతికి విరుద్ధంగా ఉండమని ఏ ఆడది ఇంకొక ఆడది అని దానికి చెప్పదండి. ప్రకృతి విరుద్ధంగా ఉండమని చెప్పదు. సృష్టి రహస్యం ఏంటో బోధించాల్సినటువంటి అవసరం ఉంది. కథ విషయానికి వద్దాం. ఈ అమ్మ వెంటనే వెళ్ళిపోయి ఆ ఫేర్వెల్ పార్టీలో ఆ రంగులంటినటువంటి ముఖం ఇలా తుడిచేసుకుని వెళ్ళిపోయి, ఏయ్ అబ్బో అని అక్కడ ఒక మ్యూజిక్ పెట్టుకుని జించిక్ 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 అనేసి వీళ్ళ జూనియర్లు డాన్స్లు వేస్తూ ఉంటే ఆమె అలా వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి ఒక ఇది తీసుకొని ఆ మ్యూజిక్ సిస్టమ్ని ఎత్తి కింద పడేస్తుంది. అంటే ఏంటి? దీనికి భలే అర్థాలు చెప్పారబ్బా. యూత్ను కూడా అడిగా ఈ సినిమా చూసిన వాళ్ళని ఏంటి అని. ఏమన్నారంటే బ్రేక్ చేస్తుంది, బ్రేక్ బ్రేక్ బ్రేక్. తన లైఫ్ లో ఉన్నటువంటి డిస్టర్బెన్స్ ని బ్రేక్ చేస్తుంది, అది పగలగొట్టి. బాగుంది. మైక్ పట్టుకుంటుందండి. మైక్ పట్టుకొని వచ్చి ఏం చెప్తుందంటే, ఒరే అన్వేషేనా ఏదో దరిద్రం, ఓకే, అరే నేను నీతో అని ఒక పచ్చిగా ఒక మాట చెప్తుంది. ఎస్, పలానా వాడు ఉన్నాడు, నేను వాడితో గడిపా అనేది నేను పాలిష్ గా చెప్తున్నా, పచ్చిగా చెప్తుంది అనమాట. ఎస్, నేను ఇప్పుడు బ్రేకప్ చెప్పేశాను అని చెప్పి, అరే నేను చెప్పేశారా, ఇంక నువ్వేం చెప్పేది, నేను చెప్పేశా అని అనగానే ఎదురుగుండా ఎవడైతే ఉంటాడో ఈ అమ్మాయి గురించి గోడల మీద రాసిన ఒక క్యారెక్టర్ ఉంటదన్నమాట. ఉండగానే ఆమె రౌద్రంతో అక్కడ ఉన్నటువంటి ఒక గిటార్ను పట్టుకొని డండ్ 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 అని పరిగెట్టుకొని వచ్చేసి, నేను అనుకున్నాను అబ్బా తలకాయ బద్దలు కొట్టేస్తున్నా, బద్దలు కొట్టాలి, దరిద్రమైనటువంటి క్యారెక్టర్ని ఖచ్చితంగా కొట్టాలి. ఇలా ఎత్తి కొట్టబోయి ఆల్రెడీ అని ఆ గిటార్ పక్కన బారేసి వెళ్ళిపోద్దండి. అయిపోయిందా? వెళ్ళిపోగానే ఇప్పుడు ఒక వీడియో పంపించింది మా ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఆ వీడియో ఏంటంటే ఇలా వెళ్ళిపోగానే అలా ఒక క్యారెక్టర్ అండి ఆడియన్స్ లో నుంచి అలా స్టేజ్ మీదకి వచ్చేసి అక్కడ డైరెక్టర్ అండ్ టీం ఉండగానే ఆ చున్నీ ఇలా తీసి పడేసేసి, నేను ఇంతకు ముందు ఐ బిఫోర్ లైక్ దిస్ ఓన్లీ, నౌ ఐ లైక్ దిస్ అని ఇలా పడేయంగానేనంటే అసలు ఆ డైరెక్టర్ గవ్వొచ్చి ఇలా హగ్ చేసేసుకుని ఎస్ 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 అంటాడండి. ఎవడ్రా నువ్వు? పరాయి ఆడపిల్లని ముట్టుకోవడానికి ఎవడ్రా నువ్వు హగ్ చేసుకోవడానికి? ఎందుకు ఈ మాట అడుగుతున్నాను అనంటే, ఇదే విషయము మీ ఆవిడ భయంకరంగా ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తుంది.
పరాయి ఆడదాన్ని ముట్టుకునేటటువంటి కామాంధులు ఈ దేశంలో ఉన్నారు, ఇప్పుకుని తిరగండి అని. ఆ అమ్మాయి ఇప్పుకోగానే నువ్వు వచ్చి పట్టుకున్నావు. ఏమనుకోవద్దమ్మా, ఎందుకంటే నువ్వు చేసింది స్టేజ్ మీద. నీ మనోభావాలు, మీ పేరెంట్స్ మనోభావాలు దెబ్బతింటే, ఆ పేరెంట్స్‌కి కూడా చెప్తున్నాను, ఆ అమ్మాయికి జీవితంలో ఏదో ఒక సఫకేషన్ ఉంది. దయచేసి అమ్మాయికి ట్రీట్మెంట్ ఇప్పించండి. మీ తప్పులు కూడా ఉన్నాయక్కడ. హ్మ్. ఆయనొచ్చి వాటేసుకుంటాడు. ఇది తప్పు లేదండోయ్! ఆ! ఆ పిల్ల వచ్చి హగ్ చేసేసుకుంటది. ఇది తప్పు లేదండోయ్! మరి ఇక్కడ ఏం జెప్పినావు? ఈ క్యారెక్టర్‌లో నేను జెప్తా. ఏం ఎక్స్‌పెక్ట్ జేశానంటేనండి, ఈ హీరో మాట్లాడితే విపరీతమైనటువంటి కోపంతోటి అన్ని పగలగొట్టేస్తా ఉంటాడు. ఈ క్యారెక్టర్‌ని చివరికి తీసుకొచ్చేసరికి ఏం జేస్తాడా వీళ్ళందరిని అని నేను చూసేసరికి ఏమైతుంది అనంటే, ఒక్క క్యారెక్టర్ అలా ఎందుకుందో చచ్చినా వీడు రివీల్ జేయలేదండి డైరెక్టర్. అక్కడ హీరోకి యాంగర్ మేనేజ్‌మెంట్ ట్రీట్‌మెంట్ ఒకటి అవసరం. వాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ తండ్రి వాళ్ళ తల్లిని కొట్టడం చూసిన తర్వాత వాడికి ఒక కసి. ఆ కసిని ప్రపంచంలో చూపిచ్చేస్తాడు. అలాగే హీరో తల్లి ఎవరైతే ఉందో, ఆ ఉన్నప్పుడు ఉన్నటువంటి పానిక్ ఏదైతే ఉందో, ఆమె ఏ ట్రామాలో ఉందో, ఆ ట్రామా నుంచి బయటికి ఈ కోడలనే క్యారెక్టర్ బయటికి తీసుకొస్తదేమోనని నేను నిజంగా ఎక్స్‌పెక్ట్ చేశా. ఆ ట్రామాలో నుంచి ఆమెకేమన్నా ఒక మోరల్‌గా సపోర్ట్ ఇవ్వడము, లేకపోతే ఒక ట్రీట్మెంట్ ఇప్పిచ్చి, ఆ ట్రామా నుంచి బయటికి తీసుకొచ్చి ఆమెని మంచిగా చేస్తది. ఎందుకంటే చదువుకున్న కోడలు గదా! అని నేననుకున్నా. అది జరగల. ఇగ హీరోయిన్ తండ్రి క్యారెక్టర్ దగ్గరకొచ్చేసరికి ఒక ఇన్‌సెక్యూర్ ఫీలింగ్ అతనికి. భార్య ఎళ్ళిపోయింది తననొదిలిపెట్టి. కూతురు గూడా తన నుంచి దూరమైపోతదేమో అనేటటువంటి ఒక దాన్నేమంటారంటే ఒక ఆలోచన, చాలా కంజెస్టివ్ ఆలోచనలతోటి ఉంటాడనమాట. ఒక లిమిటెడ్‌గా ఉంటది అతని ఆలోచన పరిధి. దాని నుంచి కూతురేమన్నా తన బాధని చెప్పించి, లేదా ఈ ప్రొఫెసర్ అనేటటువంటి వాడు కూర్చోబెట్టి ఆ క్యారెక్టర్‌కి, "సార్ మీరిలా బిహేవ్ చేస్తున్నారు. కానీ మీ బిడ్డ పెరిగి పెద్దదవుతుంది. ఏదో ఒక రోజు వేరే ఇంటికి వెళ్ళిపోవాలి. మీరు ఇలా ఏమన్నా ఎడ్యుకేట్ చేస్తారేమో" అని అనుకున్నా. అబ్బే! ఏ ఒక్క క్యారెక్టరు ఎందుకలా ఉందో జనాలకి చెప్పలా. ఆ క్యారెక్టర్‌కి ట్రీట్మెంట్స్ ఏంటో చెప్పలా. ఈయన చెప్పిన ట్రీట్మెంట్ ఏంటంటే సున్నీలు తీసేసుకొనొచ్చి హగ్ జేసుకోండని మాత్రం జెప్పాడు. హ్మ్. ఇక్కడ ఇతను చెప్పదలుచుకున్నదేంటంటే, భారతదేశంలో పురుషాధిక్యత ఎంత జుగుప్సాకరంగా ఉంది. చివరికి ఆడపిల్లకి తండ్రి ప్రేమను చూపకూడదు. ఆడపిల్ల తప్పు చేస్తే తండ్రి అడగకూడదు. ఎందుకంటే అడల్ట్ అయిపోయింది. అదే అడల్ట్‌కి మళ్ళీ ఫీజు కట్టడానికి మాత్రం ఆ యూనివర్సిటీకి తండ్రే కావాలి. అంటే పేరెంట్స్‌ని కేవలం ఏటీఎం‌ల్లాగా వాడుకోండి అని చెప్పాడా? తర్వాత ఈ బాయ్ ఫ్రెండ్‌కి అనేటటువంటి ఈ క్యారెక్టరు 6 బ్యాక్‌లాగ్స్ ఉన్న ఆ అమ్మాయి ఇతనితోటి గడపటము, అది కూడా క్యాంపస్‌లో ఉన్నటువంటి లేడీస్ హాస్టల్‌లోకి మెన్ ఎవరైనా వస్తారా? అలా అలౌ చేసేటటువంటి యూనివర్సిటీస్ ఏమన్నా ఉంటే నాకు చెప్పండి. నేను మళ్ళీ వాటి సంగతి చూస్తా. ఇలా బాహాటంగా ఒక ఆడది, మగవాడు పడుకోండని చెప్పాడా? అంటే ఈ భారతదేశంలో విలువలు లేవని చెప్పాడా? విలువలు అక్కర్లేదని చెప్పాడా? హ్మ్. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఆడపిల్ల యాంగ్జైటీ డిజార్డర్‌లో ఉంది. 2 కారణాలు. 1 తినేటటువంటి ఫుడ్డు, 2 వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్‌లో చాలా వస్తాయి. ఏమేంటి అనంటే వాళ్ళకున్నటువంటి కరిక్యులమ్. చదువుకునేటటువంటి చదువులో ఎక్కడా కూడా మోరల్స్ అనేటటువంటిది, ఒక మనిషి ఎలా అర్థం చేసుకోవాలనేటువంటి సైకాలజీ లేదు. అలాగే పేరెంట్సు పిల్లలతో ఎలా ఉండాలి అనే సబ్జెక్ట్ కొన్ని దశాబ్దాల నుంచి ఇలాంటి దరిద్రులే, ఇలాంటి అర్బన్ నక్సల్సే, ఇలాంటి మేధావులే సిలబస్ నుంచి తుడిచిపెట్టి అవతల పారేసి ఎదురు తిరగడము, విచ్చలవిడితనంగా ఉండండి అని చెప్పడం. నిన్న మొన్న మనం చూస్తున్నాం కదా! వీడెవడు, వాడెవడు, అసలు ఈడెవడు అని మాట్లాడుతున్నారే, ఆ ఎవడు అనేది ఇలాంటి దరిద్రులు పుట్టించింది ఎవడే? ఎవరు చెప్పారండి? ఖచ్చితంగా ఉన్నాయి. పురుషాధిక్యత అన్ని చోట్ల ఉందండి. ప్రపంచం మొత్తం ఉంది మేల్ డామినేషన్, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. కానీ భారతదేశంలో ఆడదాన్ని అద్భుతంగా గౌరవించేవాళ్ళు. నిన్నగాక ఒక అమ్మ ప్రశ్నించింది చూసావా? దేవాలయం మీద బూతు బొమ్మలున్నాయి వాటి గురించి ఏం మాట్లాడతారని. మూతి పగలగొట్టేవాళ్ళు లేక, దేవాలయం మీద బూతు బొమ్మలు ఆ రోజే మోడర్నేట్‌గా నా దేశం ఉంది.
బూతు బొమ్మలు ఎందుకున్నాయో మేధావులకి చెప్తున్నాను వినండి. సృష్టి అనేటటువంటిది ఒంటి నిండా బట్ట కప్పుకున్నటువంటి ఆడదా గాని మగవాడికి కానీ సృష్టి ఎలా ఉంటుందని దేవాలయం మీద ఎందుకు వేశారు అనంటే అంత పవిత్రమైనటువంటి జన్మ. ఆ శరీరం కూడా అంత పవిత్రమైనటువంటిది. సృష్టి కార్యం కూడా దేవాలయం దగ్గరే ఎందుకు తీసుకొచ్చారంటే అక్కడ అంత పవిత్రమైనటువంటి కార్యక్రమము. సృష్టిలో పవిత్రమైనటువంటిది ఎవరంటే దేవుడు. ఆ తరువాత శృంగారం అనేటటువంటి శృంగారము నాట్ సెక్స్, అంత పవిత్రము అనేటటువంటిది చెప్పారు. అంతే తప్ప అక్కడ ఊడదీశారు, దేవతలకి బట్టలే లేవు. ఏం నాలెడ్జ్ రా మీది? ఏం నాలెడ్జ్? దేవతలతోటి మీరు పోల్చేసుకుంటారా? ఏం పీకినారు ఈ సమాజంలో అని దేవతలతోటి అంటే మీరు ఒక విధంగా దేవతల్లే. ఇంక నేను ఎక్కువ మాట్లాడను. అడిగిందల్లా వరాలిస్తూ ఉంటారు కొంతమందికి. పిచ్చి నాటకాలు, పిచ్చి రచనలు ఇవాళ ఉన్నటువంటి యువతని జాగృతం చేసేటటువంటి 'అఖండ 2' లాంటి సినిమాలు ఎవడు చూడరా? ఏ యూత్ చూడరు. ఎందుకంటే దాంట్లో సెక్స్ లేదు, ఎట్టబడితే అట్ట వెళ్ళడానికి లేదు. అందులో ఏంటంటే దేశం, ధర్మము ఎలా ఉండాలి అనేటటువంటిది. ఇంట్లో మా అమ్మాయి కూడా జోకులేస్తా ఉంటది. అమ్మ ఇలా 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 తిప్పిన దాన్ని అబ్బా అసలు మీరు ఎలా అనేసి. అప్పుడు నేను మా అమ్మాయికి చెప్పాను, సినిమా చూసిన తర్వాత మాట్లాడు, ఈ తత్వాన్ని అర్థం చేసుకున్న తర్వాత మాట్లాడు అన్న తర్వాత పాపం తను కన్విన్స్ అయింది. నేను చేశాను. నా బిడ్డని నేను కన్విన్స్ చేశానండి. అలాగని నా కూతుర్ని ఇంట్లో కూర్చొని తానులు చుట్టుకోమని నేను చెప్పలా. నా పిల్ల గ్లామర్‌గా ఉండమనే చెప్తాను. కానీ హద్దు ఉంది. ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ప్రమాదాలు కొని తెచ్చుకునేటటువంటి ఈ స్థితిలో నీకు మాత్రం హద్దులో, మగవాడు నిన్ను టచ్ చేయడానికి హద్దులుండాలన్నప్పుడు అలాగే నీ ప్రొవకేటింగ్ కూడా హద్దులుండాలి. ఎందుకండి శరీరం మీద ఆచ్ఛాదన ఎందుకుంది అంటే అవి ప్రేరేపిస్తాయి. వాంఛలను ప్రేరేపించేటటువంటివి కాబట్టే వాటిల్ని కప్పుకొమ్మన్నారమ్మ, విప్పుకొమ్మనలేదు. అర్థమైందా? యాతావాత నేను చెప్పేది ఏంటంటే ఈ గర్ల్ ఫ్రెండ్ అనేటటువంటి సినిమా ఏదైతే ఉందో ఇలాంటి దరిద్రమైనటువంటి సినిమాలు తీసిన ఆ డైరెక్టర్ని నేను అడుగుతున్నాను, నువ్వు ఆడదాన్ని ఏ విధంగా చూపించావు అంటే అది ఏదో తెలియని అయోమయంలో ఉంటది. అయోమయంలో ఉన్నప్పుడు మగాడొచ్చి ప్రిన్సెస్ లోనే ముద్దు పెట్టేస్తాడు, ఆడది పోయి ప్రిన్సెస్ లోనే ముద్దు పెట్టేస్తుంది. అంటే కాలేజీ క్యాంపస్లన్నీ కూడా, యూనివర్సిటీ క్యాంపస్లన్నీ కూడా సెక్స్ కి నిలయంగా ఉన్నాయని చెప్పాడండి. అలాగే 6 బ్యాక్లాగ్స్ ఉన్నా 7 బ్యాక్లాగ్స్ ఉన్నా ఆడాళ్ళు మీరు వెళ్ళిపోండి, పని కానిచ్చేసుకోండి. ఆ తర్వాత ఎవడో ఒకడు దొరుకుతాడు ఎదవ, లేదా ఎవరో ఒకడు మహానుభావుడు దొరుకుతాడు. మీరు మాత్రం ఈలో పనులు చేసుకోండి అమ్మా. కానీ పాపం మిమ్మల్ని ఉద్ధరించడానికి మాత్రం ఒకడు వస్తాడు. అప్పుడు కూడా మీకు వీలైతే వాడితో ఉండండి, లేకపోతే వాడికి కూడా ఏ డైలాగులు చెప్పి వెళ్ళిపోండి. జీవితం అంటే ఏంట్రా? డబ్బు, ఉద్యోగము ఇవి మాత్రమే కాదు. ఒక చక్కటి కుటుంబం, ఆ కుటుంబాన్ని సమర్థించుకురాగలిగే సమర్థత ఆడదానిలో మాత్రమే ఉంది. అందుకే ఎప్పుడూ కూడా ఒక సృష్టి రహస్యం చెప్తాను. మగవాడు ఎందుకో తల్లి దగ్గర ఆకలి తీరడానికి స్తన్యాన్నే పట్టుకుంటాడు, అలాగే శృంగారంలో ఆకలి తీరడానికి అదే స్తన్యాన్ని ఎందుకు పట్టుకుంటాడంటే వాడు పసివాడే ఆడదాని దగ్గర. మైండ్ ఇట్. భారత్ మాతాకి.